నాకు చాలామంది అన్‌మ్యారీడ్ పిల్లలొస్తారనమాట. అంటే క్లినిక్‌కొచ్చి లేదు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏం చేయాలి? అబార్షన్ చేయించుకోవాలి. సో, మీరు చేస్తారా? అని అడుగుతారు. సీ అబార్షన్ అనేది చెయ్యొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇలా రిపీటెడ్ అబార్షన్స్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చనమాట. ఎందుకంటే అబార్షన్ అనేది 2 రకాలు ఉంటుందన్నమాట. మెడికల్ అబార్షన్, సర్జికల్ అబార్షన్. సో, మెడికల్ అబార్షన్‌లో ఏం చేస్తాము? మనం టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేస్తామన్నమాట. బ్లీడింగ్ అవుతుందా లేదా అని చూడ్డానికి. సో, జనరలీ మనం ఓరల్ టాబ్లెట్స్ ఆర్ వెజైనల్ టాబ్లెట్స్ ఇస్తాము. ఇచ్చి ఆ టాబ్లెట్స్ ఇచ్చిన ఒక 6-8 అవర్స్‌లో మనకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక మనకి ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్‌పెల్ అవ్వాలి. అయ్యిందా లేదా మళ్ళీ ఒక వారం తర్వాత స్కాన్ చేసి చూసుకుంటాం. మొత్తం అంతా ఎక్స్‌పెల్ అయిపోయిందనుకోండి, వెరీ గుడ్, నో ప్రాబ్లమ్. కానీ ఏమైనా కొంచెం చిన్న ప్రొడక్ట్స్ ఉండిపోయాయి అంటే కనుక దీన్ని రీటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. సో, ఈ రీటైన్ ప్రొడక్ట్స్‌ని తీయడానికి మళ్ళీ మనం సర్జికల్‌గా డీఎన్సీ చేసుకోవాలి. అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్. సో, మనకి మెడికల్ మేనేజ్మెంట్‌లో అబార్షన్ మొత్తం అయిపోతే మంచిది. కానీ అవ్వలేదు, కొన్ని పీసెస్ మిగిలిపోయాయి అంటే కనుక సర్జికల్ మేనేజ్మెంట్‌కి వెళ్ళాల్సొస్తుంది.